హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న నైట్ రాజాసాబ్ మూవీ నుంచి నాచే నాచే అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా. సాంగ్ అయితే ఆల్రెడీ హిందీలో ఎప్పుడో రిలీజ్ అయింది. చాలా మంది చూశారు. మన తెలుగులో కూడా చాలా మంది అంటే ఆ లిరిక్స్నే చూశారు. బట్ ఇప్పుడు అఫీషియల్గా మన తెలుగు కోసం రిలీజ్ చేశారు. కానీ మేబీ సాంగ్ అయితే ఒకేలా ఉంది. ఓకే, పక్కన పెట్టండి. బట్ ఈ సాంగ్ని చూసాక చాలా మంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. సాంగ్ బాగాలేదు, ఆ సాంగ్ ఏంటి అలా ఉంది, ఒక్క లిరిక్ కూడా అర్థం కాలేదు, ప్రభాస్ గారిని ఏంటి ఏదో 2-3 చోట్ల మాత్రమే చూపించారు, అండ్ అలాగే సాంగ్ మొత్తం కూడా రీమిక్స్ కొట్టి పెట్టారేంటి, ప్రభాస్ సినిమాకి ఎలాంటి సాంగ్ ఏంటి అని చెప్పి రకరకాలుగా ట్రోల్ అయితే చేస్తున్నారు. కానీ ఒకటే సాంగ్ అయితే నేను చూశాను, నాకు బాగా అనిపించింది అయితే వాళ్ళ కాస్ట్యూమ్ భయ్య, వాళ్ళ డ్రెస్ ఏదైతే ఉందో ప్రభాస్ గారిది, ఇంక్లూడ్ ప్రభాస్ గారిది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ సాంగ్ అంతా కూడా ఆల్మోస్ట్ తెలుగులో అయితే లేదు, అది మాత్రం ఒప్పుకుంటా, ఇంగ్లీష్ లిరిక్స్ తోనే ఉంది. అండ్ అలాగే ప్రభాస్ గారు కూడా చాలా తక్కువ చూపించారు సాంగ్ లో. వాళ్ళ ముగ్గురిని మెయిన్ హైలైట్ అయితే చేశారు. అయితే ఇక్కడ ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రాజాసాబ్ సినిమా అనేది పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. సో మన తెలుగునే కాకుండా మిగతా ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి, ముఖ్యంగా హిందీ బెల్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని మైండ్ లో పెట్టుకోవాలనే ఉద్దేశం మీద ఈ సాంగ్ డిజైన్ చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగులో ఒక సినిమా హిట్ అయ్యి ఒక 200-300 కోట్లు కలెక్ట్ చేస్తాయి అంటే, మన తెలుగులో ఎంత పెద్ద హిట్ అయినా సరే అంత మించి కలెక్షన్ రాదు. ఓన్లీ తెలుగు బెల్ట్ గురించి చెప్తున్నాను నేను. అదే హిందీలో రిలీజ్ అయితే అది మాక్సిమం 1000 కోట్ల దాకా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అక్కడ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేయాలి డైరెక్టర్. ఎందుకంటే సినిమా ఏదో వదిలేసామని కాకుండా మన నుంచి ఒక ప్రోడక్ట్ వెళ్ళాక వాళ్ళు కూడా ఎంతో కొంత ఎంగేజ్ చేయాలి, వాళ్ళని కూడా నచ్చేలా చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి ఈ సాంగ్ని డిజైన్ చేశారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే హిందీలో చాలా రాష్ట్రాలలో చాలా థియేటర్స్లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి కదా. అండ్ సాంగ్ కూడా నిజంగానే తెలుగు లిరిక్స్ ఏం లేవు, ఇది ఒక రీమిక్స్ సాంగ్ లాగే ఉంది. అండ్ అలాగే స్టైలిష్ గా కూడా ఉంది, మరి అంత చండాలంగా అయితే లేదు కదా. ప్రభాస్ గారి లుక్కే చూసుకోండి, ఎంత బాగా చూపించారు, ఎంత స్టైలిష్ గా చూపించారు. ఆయన బాడీ బాక్స్ ఆయన అలా నడుచుకుని వస్తేనే ఒక స్వాగ్ అనేది ఉంటుంది. దానికి తగ్గ కాస్ట్యూమ్ గానే వేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అది మాత్రం పక్క. ఇంకా హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా చాలా బాగా చూపించారు, చాలా స్టైలిష్ గా కొరియోగ్రఫీ చేశారు. కాకపోతే ఒకటేంటంటే ఈ సినిమాలో దాన్ని ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే సినిమా యొక్క ఫ్లోని డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు, ఏదైనా మంచి ప్లేస్మెంట్ పడాలి. నేనైతే మాక్సిమం ఫస్ట్ హాఫ్ లోనే హీరోయిన్స్ తో ప్రభాస్ క్లోజ్ గా ఉండే సీన్స్ ట్రైలర్ లో చూపించారు కదా, మేబీ అక్కడెక్కడైనా ప్లేస్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంది. మేబీ అక్కడైతే ఓకే. లేదంటే సినిమా ఒక ఇంట్రెస్టింగ్ టోన్ లోకి వెళ్ళాక అక్కడ కానీ ఇలాంటి సాంగ్ ని ఏదో పెట్టాలని ఇరికిస్తే మాత్రం మేబీ మారుతూ అలా చేయడని అనుకుంటున్నా. చాలా ఇబ్బంది అవుతుంది అలాగని చేస్తే. లేదంటే అండ్ కార్డ్స్ పడినప్పుడు వేసుకుంటే ఇంకా ఏ ఇబ్బంది లేదు, అది మీ ఇష్టం. అది మనం చెప్పడానికి ఏం లేదు, టీం ఏదైతే భావిస్తుందో మూవీ టీం వాళ్ళ ఇష్టం. బట్ సాంగ్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో దయచేసి మన తెలుగు సినిమాని మనమే సపోర్ట్ చేసుకోవాలి. అంటే మరీ దరిద్రం ఉంటుంది, దాన్ని ఎవడో ఏం చేయలేడు. బాగానే ఉంది కదా, ఎందుకు ట్రోల్ చేయడం? అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నప్పుడు ఇలాంటి 1-2 సాంగ్స్ తప్పదు, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి. సో తెలుగు ఆడియన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. సినిమా మనల్ని ఎంగేజ్ చేస్తుంది, మన గురించి కూడా సాంగ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అలాగే మన ప్రభాస్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూపించబోతున్నారు కాబట్టి, వింటేజ్ ప్రభాస్ గారు వస్తున్నారు కాబట్టి మన థియేటర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. రాజాసాబ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వకండి. అండ్ అలాగే మీలో ఎవరైనా సాంగ్ చూసారో, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. జై హింద్.